మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ఏప్రిల్ మాసంలో ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి మేజర్గా ఇక్కడ ధనురాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రాహు యోగిస్తున్నారు, చతుర్థంలో బుధుడు యోగిస్తున్నారు, పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, సప్తమంలో గురుడు యోగిస్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రాశ్యాధిపతి అయిన గురుడు ఈ మాసం అంతా కూడా చక్కగా సప్తమ స్థానంలో రెట్రగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కావచ్చు, అండ్ ఇతరులతో మీ యొక్క ర్యాపోని పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, అండ్ చాలా విషయాల్లో కొన్ని జర్నీస్కి సంబంధించిన విషయాలు, కొన్ని పోస్ట్ పోన్ అయిన జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ ముందడుగు వేసే ఆస్కారాలు ఉన్నాయి. సో డెఫినెట్గా సప్తమ స్థానంలో ఉన్న గురుడు మరి డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద చూస్తారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఇక్కడ అర్ధాష్టమంలో ఎన్ని గ్రహాలు వస్తూ ఉన్నా కొంచెం మానసికంగా కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉన్నా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కానీ మీ యొక్క ఆప్టిమిజాన్ని కానీ మీకున్న ధైర్యాన్ని కానీ ఏ క్వశ్చన్ మీరు వదులుకోకుండా ముందుకెళ్ళే పరిస్థితులు మాత్రం గురుడు ఇవ్వగలుగుతూ ఉన్నారు. మ్యారేజ్ మ్యాచెస్ చూడడానికైనా, వ్యాపారంలో కొత్త పార్ట్నర్స్, కొంచెం లాయల్ పార్ట్నర్స్ మీకు ఇక్కడ దొరకటానికైనా గురుబలం బాగా ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా అదర్స్ సపోర్ట్ మీకు ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తూ ఉంది. ఇది ఎలా అంటే అర్ధాష్టమంలో మనకి ఆల్రెడీ శని ఉన్నారు, అర్ధాష్టమ శని నడుస్తుంది, రవి కూడా అక్కడే ఉన్నారు, పైగా కుజుడు కూడా ఈ మాసం నుంచి అర్ధాష్టమంలోకి ఎంటర్ అవుతున్నారు. డొమెస్టికల్గా గృహపరమైన విషయాల రీత్యా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎమోషనల్ స్ట్రెస్కి గురైనా దానికి సంబంధించి ఆ క్షణాన మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేయటానికి మనుషులు తప్పకుండా చక్కగా దొరకటం వల్ల ఇక్కడ మీకు అర్ధాష్టమంలో ఏర్పడుతున్న ఎమోషనల్ స్ట్రెస్ అనండి, అన్హ్యాపీనెస్ అనండి, గృహపరమైన విషయాల రీత్యా కావచ్చు, ఇతరితర కొన్ని విషయాల రీత్యా ఇలాంటి సిచ్యువేషన్స్ని కొంచెం మీరు ఇతరుల సహకారం ద్వారా అధిగమించగలుగుతూ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ధనురాశి వాళ్ళకి ఇక్కడ ఆర్థికపరమైన విషయాల రీత్యా మనం చూసినట్లయితే కనుక ధనపరమైన విషయాల రీత్యా చాలా వరకు కొంచెం న్యూట్రలైజ్డ్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో కూడా శుక్రుడు చక్కగా మొదటి 2 వారాలు కూడా లోన్లీగా ఉంటున్నారు.
పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయగలగటం, ఎడ్యుకేషన్లో చాలా ప్లెజెంట్గా ఉండగలగటం, సమ్ ఎంటర్టైన్మెంట్ని కొంచెం మీరు ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ శుక్రుడి వల్ల కొంచెం మనకి పాజిటివ్గా నడుస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో అలాగే 20వ తారీఖు నుంచి శుక్రుడు మళ్ళీ షష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితుల రీత్యా, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఏర్పడే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రీత్యా ఏప్రిల్ 20 నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో అలాగే ఈ ధనురాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక రవి, కుజ, శని, బుధుల యొక్క సంచారం మొత్తం 11వ తారీఖు నుంచి మళ్ళీ బుధుడు కూడా చతుర్థ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. బట్ 4th హౌస్ రిలేటెడ్ విషయాలు ఎక్కువగా ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, డొమెస్టికల్ హోమ్ అట్మాస్ఫియర్ కావచ్చు, మదర్ హెల్త్ కావచ్చు, సమ్ ఇంపాక్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి డొమెస్టికల్గా మనకు ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ సమ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ యువర్ డొమెస్టికల్ లైఫ్, ఏదో ఒక తెలియని అన్కంఫర్ట్నెస్ అనేది మీరు డొమెస్టికల్గా గాను న్యాచురల్గా హ్యాపీనెస్ విషయంలోనూ ఈ అర్ధాష్టమ శనిలో మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఫైరీ ప్లానెట్ లాంటి రవి, అగ్రెసివ్ ప్లానెట్ లాంటి కుజుడు, ఆ రెండు కూడా ఇక్కడ 4th హౌస్లో రావటం వల్ల ఇన్నర్ పీస్ అనేది కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్ ఉండటం వల్ల హ్యాపీనెస్ని డ్రై చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ తాత్కాలికంగా ఈ పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. ఏదైనా డొమెస్టికల్గా ఇబ్బందులు వచ్చినా, ఏ పరంగా ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి డొమెస్టికల్గా గాను ఏమన్నా వచ్చినా కూడా ఇది ఈ సమయంలో ఏదో నిరాశని కలిగిస్తూ ఉంటుంది. బికాస్ యు ఆర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. మీ కర్మ అంటే మీ కర్మని కాదు, కర్మస్థానం అంటే మీరు చేసే పని మీద కంటే, ప్రొఫెషనల్ లైఫ్ కంటే మీరు ఎక్కువ ఇంట్లో జరిగేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇంటి నుంచి మనం పీస్ఫుల్గా బయటకు అడుగు పెడతాం, వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా అంత బాగుంటుంది. ఇంట్లో అంత గజిబిజిగా గందరగోళంగా ఉంటే వర్క్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేం. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ మనకి అంటే సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా మనల్ని ఇక్కడ డామినేట్ చేస్తున్నాయి. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇది ఆస్ట్రాలజీ పరంగా తెలుసుకుని వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికే ఈ శాస్త్రం. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్ వ్యాపార పరిస్థితులకు సంబంధించి ఎన్ని మానసిక ఒత్తిళ్ళు ఎదురైనా వీళ్ళు అధిగమించుకుంటూ ముందుకెళ్ళడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ అర్ధాష్టమంలో ఇక్కడ మెయిన్గా శని, రవి, కుజ ఈ 3 ప్లానెట్స్ కూడా అనుకూలించేవి కాదు అర్ధాష్టమంలో. సో కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, జపాకుసుమ సంకాసం చదువుకోవడం, ధరణి గర్భ సంబోధన చేసుకోవడం చాలా మంచిది. ఏప్రిల్ 20 నుంచి శుక్రుడి యొక్క సంచారం కొంచెం బాగాలేదు కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం కేర్ తీసుకోవడం అలాంటివి చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా హెల్త్ పరమైన విషయాల్లో కూడా డ్రైవింగ్ విషయంలో, ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో కానీ ఇలా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. సో ఈ అర్ధాష్టమంలో ఉన్న గ్రహాల గ్రావిటీ, వాటి ఇంపాక్ట్ ఏ వారం ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు. సో గురుబలం వల్ల సప్తమ స్థానంలో మీకు ఎక్కువ మేలు ఎప్పుడు జరగచ్చు. ఇవన్నీ వీక్లీ కూడా ఫాలో అవుతూ ఉంటే పర్టికులర్ ఆ వారం ఏ రెమెడీ చేస్తే ఇంకా బాగా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటుంది ఆ వారం మీకు. ఇవన్నీ వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.